నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అధికారంలో ఉన్నన్నాళ్ళు విపక్షాలను అడుగు బయట పెట్టనీయకుండా నిర్బంధించి వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపక్షంలోకి వచ్చాక అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అంటూ గుండెలు బాదుకుంటున్నారు. ఆఫ్టర్ 1 year ఐ విల్ బి ద కింగ్ అంటూ ఆ ఒక్కటి అడక్కు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ పదే పదే ఒకే డైలాగ్ కొట్టినట్లు 3 ఏళ్లలో మేమొస్తాం, మీ అంతు చూస్తామంటూ మరొకసారి హెచ్చరికలు చేశారు. కూటమి హయాంలో డిఐజీలే మాఫియా డాన్లని తీవ్ర ఆరోపణలు చేశారు. అడుగుతా ఉన్నా, ఇదే సాంప్రదాయం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పైన అయినా సరే, మా పార్టీకి చెందిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకుల పైన అయినా సరే, చివరకు సోషల్ మీడియా కార్యకర్తల పైన అయినా కూడా ఇవే సేమ్ మోడస్ ఆపరండి. తప్పుడు ఫిర్యాదులు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టడం, ఇంకా పెడుతూనే ఉన్నారు. ఇదే సాంప్రదాయం నేను అడుగుతాను. ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు, దెబ్బ తగిలిన వీళ్ళు, దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని. చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం, తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది. తప్పుడు సాంప్రదాయం గన మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ. చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళీ 4 ఏళ్లకు 3 ఏళ్లకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల అంశాలపై చర్చించేందుకు ఏపీ, తెలంగాణ సీఎంలు భేటీ అయ్యారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. భేటీ ప్రారంభంలో సిఆర్ పాటిల్తో పాటు చంద్రబాబు, రేవంత్ రెడ్డి పరస్పరం కరచాలనం చేసుకున్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అనుసంధానం, సింగిల్ పాయింట్ అజెండాను ఏపీ 13 అంశాలను తెలంగాణ ప్రతిపాదించింది. ఇరు రాష్ట్రాల ప్రతిపాదనల్ని కేంద్ర ప్రభుత్వం అజెండాలో చేర్చింది. ఈ భేటీకి ఏపీ, తెలంగాణ జల వనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరు రాష్ట్రాల సీఎస్లు, జల వనరుల శాఖ కార్యదర్శులు, ఇంజనీర్లు హాజరయ్యారు. వైసీపీ అధినేత జగన్ మానవత్వం ఉన్న మనిషిలాగా వ్యవహరించడం లేదని హోంమంత్రి అనిత విమర్శించారు. జగన్ దగ్గరే ప్రసన్నకుమార్ రెడ్డి అనైతిక భాష నేర్చుకున్నారని ఆరోపించారు. ఆయన తీరును ఒక జగన్ తప్ప ఎవరు సమర్థించడం లేదని చెప్పారు. రక్తం పంచుకొని పుట్టిన సొంత చెల్లి గురించే తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర జగన్దే. రౌడీ షీటర్లను బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్నారు. జగన్ పర్యటనలో ఒకసారి తలకాయ, మరొకసారి మామిడికాయలు తొక్కించారు. ప్రజలు కూడా ఆలోచించాలి. రప్పారప్పా నరుకుతామని అనటం తప్పు కాదంటారు.
అంటారా? 50,000 మెజారిటీతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గెలిచారు. మహిళా నేతపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను న్యాయస్థానాలు కూడా తప్పుపట్టాయి. అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి తెలిపారు. దీనంతటినీ ఓర్వలేక సొంత చెల్లి అవుతుందట తెలుసా మీకు? మొన్నటి వరకు నాకు ఆవిడ చెల్లి అవుతుందన్న సంగతి తెలియదు. ప్రసన్న కుమార్ రెడ్డికి స్వయాన చెల్లి వరుస అవుతుందట. అంటే చెల్లి వరుస అయ్యే ఆ మహిళ మీద, దట్టు ఒక ఎమ్మెల్యే మీద నోటికొచ్చినట్టు వరస్ట్గా మాట్లాడి అతని మాటల్ని న్యాయస్థానాలు సైతం తప్పుపట్టే పరిస్థితుల్లో ఉంటుంటే, కనీసం ఈ రోజుకి నువ్వు చేసింది తప్పు అని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి గాని, ప్రసన్న కుమార్ నోట్లోంచి గాని ఒక పశ్చాత్తాపడి ఒక మాట రాలేదంటే ముందు దాని సంగతి చూసుకోమనండి. నేనేమంటానంటే ముందు ఇంట గెలిచి రచ్చగెలాలి అంటారు. నువ్వు ఇంట్లో నీ తల్లికి చెల్లికి కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చి రోడ్డు మీద పడేసావు. తల్లికి ఇచ్చే గౌరవం ఇవ్వలేదు, చెల్లికి ఇచ్చే గౌరవం ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఎక్కడో ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్కడో నేర్చుకోలేదండి. ప్రసన్న కుమార్ రెడ్డి ఓవరాల్ గా నేర్చుకున్నదంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరే. జగన్మోహన్ రెడ్డి కూడా తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర గురించి మాట్లాడతాడు. సొంత చెల్లెలు తాలూకా పుట్టుక గురించి ఎవరైనా మాట్లాడితే ఎక్కిలి నవ్వులు నవ్వుతాడు. కాబట్టి ఈ రోజు అతని తాలూకా ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మహిళలని కూడా చూడకుండా మహిళల మీద ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఈ రోజు నేనేమంటానంటే ముందు మహిళల్ని గౌరవించడం నేర్చుకో, తర్వాత రాజకీయం చేయి. నీకు మహిళను గౌరవించడమే చేత కాదు. మహిళని ఎందుకన్నానంటే నిన్ను కన్న తల్లి ఒక మహిళ, నీ తోబుట్టు ఒక మహిళ, నీ కట్టుకున్న భార్య ఒక మహిళ. నువ్వు మహిళను గౌరవించడం మానేసి మహిళలను గౌరవించని వాళ్ళని కూడా నువ్వు వెనకేసుకొస్తూ కనీసం దాని గురించి స్పందించకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి ఆ కాల్ చేయి ఈ కాల్ చేయి అని చెప్పడం కాదు. ఇప్పటికే మీరు చేసిన పనులు బట్టి 11 సీట్లకు దించేశారు. మీరు ఇలాగే పని చేస్తే కనుక 11 సీట్లు కూడా ఉండకుండా పర్మనెంట్ గా ఇంట్లో కూర్చునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే రాబోతోంది. కంపల్సరీ అండి. ఈ రోజు ఆల్రెడీ కేసు పెట్టాం కాబట్టే కదా యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళారు. సో నిన్న మీరు చూసారు. అంటే న్యాయస్థానాలు కూడా తప్పుపట్టిన పరిస్థితి కూడా మనం చూసుకోవాలి అని ఎవ్వరూ హర్షించారండి. ఎవరూ హర్షించరు, ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప. అదేమి అతని మనస్తత్వం నాకైతే అర్థం కాదు. మళ్ళీ ఈ రోజు కూర్చొని ఏదేదో నీతి కబుర్లు మాట్లాడే పరిస్థితి మీరు అబ్జర్వ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సర కాలంలో ఎవరెవరు చూడటానికి వెళ్ళాడంటే గాంజా కొట్టి ఉన్న రౌడీ షీటర్లను పరామర్శించడానికి ఒక రోజు వెళ్ళి అక్కడ ఆడవాళ్ళ మీద, పోలీసుల మీద రాళ్ళు చూపిస్తాడు. లేదు అనుకుంటే బెట్టింగ్ ద్వారా చనిపోయిన అతనికి సంవత్సరం తర్వాత విగ్రహం పెట్టి విగ్రహం ఓపెన్ చేయడానికి వెళ్తాడు. సంవత్సరం తర్వాత చనిపోయిన వాడికి విగ్రహం ఓపెన్ చేయడానికి వెళ్ళి ముగ్గురిని చంపేశాడు. కారు కింద అతనికి ఏంటంటే మొన్న చూశాను. ఒకసారి ఏమో తలకే తొక్కించాడు, మొన్న మామిడికాయ తొక్కించాడు. మామిడికాయలు రోడ్డు మీద పంట అండి. నిజంగా ఆ పండించినోడికి ఎంత బాధ ఉంటుందో తెలుసా? సంవత్సరం అంతా అది మామిడికాయ పువ్వు పూసిందా, పువ్వు మళ్ళీ రాలిపోతుందా, మంచు పడుతుందా, కాయ కాసిందా, కాయ పిందెలా ఉంది, పెద్దదెలా ఉంది, అక్కడ కాపలా కాసి చిన్నపిల్లలు కూడా రాయి పెట్టి కొడతా, చిన్నపిల్లల్ని కూడా బెదిరించి, అంటే ఒక సంవత్సరం పాటు ఎంతో కష్టపడితే ఆ మామిడికాయ తీసుకొచ్చుకుంటే ఆ మామిడికాయకి ఆ తెంపుకొని ఆ ఫలసాయం సంవత్సరం అంతా తినాలని ప్రతి రైతు అనుకుంటే ఆ మామిడికాయలు అన్నిటినీ కూడా రోడ్డు మీద పెట్టి కారులతో తొక్కించి, ఏంటండి శాడిజం? నాకు అర్థం కాదు. జనాలు కూడా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి జనాలు కూడా. అలాంటి శాడిజమైన పనులు ఆయన చేస్తా ఉంటే మేము కేసు పెట్టకూడదా? ఈ రోజు బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు? రపా 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 నరుగుతామంటే తప్పు కాదంటే అది సినిమా డైలాగ్. వైసీపీ నేత అంబటి రాంబాబు కేబుల్ ఆపరేటర్స్ పై చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారంలో ఉన్న 5 ఏళ్లు కొన్ని టీవీ ఛానళ్లను నిషేధించిన ఘనత వైసీపీకి చెందుతుందని చెప్పారు. మా ఛానల్ సమస్య పరిష్కరించుకోవటం చేతగాక కేబుల్ ఆపరేటర్స్ పై నిందలు వేయటం తగదని చెప్పారు. డిజిటల్ మీడియా మాధ్యమాల్లో మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు గారు ఒక వీడియో వివిధ గ్రూపులు హల్చల్ చేస్తుంటే మా కేబుల్ ఇండస్ట్రీకి సంబంధించి వారి యొక్క వీడియోలో పేర్కొన్న విషయాలన్నింటినీ కూడా ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వారి పార్టీ యొక్క ఒక ఛానల్ యొక్క సమస్య మీద కేబుల్ ఆపరేటర్లని అడగండి, లేదా వాళ్ళకి కట్టే నెలసరి రుసుము నిలుపుదల చేయండి, మీకు వీలైన మార్గాల్లోకి వెళ్ళి ఆ ఛానల్ పొందడానికి కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ అవకాశాలను కానీ లేదా కేబుల్ ఆపరేటర్లని నిర్మూలించేలాగా చేయండి అని చెప్పి వారి పిలుపు ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. కేబుల్ ఆపరేటర్లు ఎవరూ కూడా ఏ ఛానల్స్ యొక్క ప్రసారాల స్థితిగతుల్ని నిలువరించడం కానీ ప్రసారం చేయడం కానీ ఆ పాత్రలో వారు ఉండరు. కేబుల్ ఆపరేటర్లను ప్రశ్నించండి అని ప్రతిసారి
వాళ్ళ అనుకూల పత్రికల్లో కానివ్వండి, ఛానల్స్లో కానివ్వండి వస్తున్న విధానాన్ని ఏదైతే ఉందో దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. విజయవాడలో జంట హత్యలు కలకలం రేపాయి. ఇద్దరు యువకుల్ని రౌడీ షీటర్ జమ్మూ కిషోర్ కత్తితో పొడిచి పరారయ్యాడు. ఈ ఘటన గవర్నర్పేటలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో చోటు చేసుకుంది. మృతులను ఎం రాజు, గాదె వెంకటగా గుర్తించారు. వీరిద్దరూ విజయనగరం జిల్లాకు చెందిన వారిగా తెలుస్తోంది. క్యాటరింగ్ పనుల నిమిత్తం వచ్చే అన్నపూర్ణ థియేటర్ సమీపంలో వారు అద్దె గదుల్లో ఉండగా ఈ హత్యలు జరిగాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు క్లూస్ టీంతో ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. రౌడీ షీటర్ కోసం గాలింపు కొనసాగుతోంది. గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసు కీలక మలుపు తిరిగింది. అమ్మాయి హత్యలో ఆమె ప్రియుడు పాత్ర లేదని కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ స్పష్టం చేశారు. విద్యార్థినిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని వెల్లడించారు. స్థానిక పోలీసులతో కలిసి గండికోటకు వెళ్లిన కోయా ప్రవీణ్ విద్యార్థిని హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో వచ్చిన ప్రాథమిక నివేదిక దర్యాప్తు కొనసాగిస్తున్నామని, రాత్రిలోపు కేసులో పురోగతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ యువతిని ప్రియుడు వచ్చి సుమారు 8 గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్ లో 2 గంటలు ఇద్దరు గడిపిన తర్వాత గండికోట కోట గుమ్మం దగ్గరలో 10 గంటల 40 నిమిషాలకి విడిచిపెట్టి ఆయన ఆ ప్రియుడు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 11 గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకి తెలిసింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. నిన్న ప్రొద్దుట ఆమె శవం మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో ఆమె శవం పడి ఉండటం, ఆమె ఏమంటారు టాప్ పైన వేసుకున్న వస్త్రాలు ఒలిచి వేసి ఉండటం అన్నీ చూసాం. చాలా దిగ్భ్రాంతి కలిగించింది. ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈ రోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. ఆమె పైన ఎటువంటి లైంగిక దాడి అయితే జరగలేదు. ఆమె అయితే శవమై పడి ఉన్నారు. పైన వస్త్రాలు తొలగించున్నాయి. ఏమిటనేది మనం ఒక క్లూ అయితే దొరికింది. నిన్నటి నుంచి అనుమానం ఉండింది. వాళ్ళు మనకు ఈ రోజు పొద్దున్న ఉదయం 11-12 టైం ఎంత, ఈ రోజు అయితే ఉదయం అరౌండ్ సుమారు 12 గంటల సమయంలో కీలకమైన ఆధారాలు మనకు లభించాయి. కూటమి పాలనలో ఆంధ్రవని సుభిక్షంగా ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ 6 పథకాలన్నీ అమలవుతున్నాయని చెప్పారు. నూతన పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. స్థానిక 17వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం బుధవారం కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడప ఆయనకు అపూర్వ స్వాగతం పలికింది. ఏడాది కూటమి పాలనలో అమలైన సంక్షేమం, అభివృద్ధి గురించి ఎమ్మెల్యే ఇంటింటికి వివరించారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలు ప్రజలకు అందించి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు నజీర్ మీడియాతో మాట్లాడారు. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. శివారు కాలనీలకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దాసరి రాజా మాస్టర్, డివిజన్ టీడీపీ అధ్యక్షులు బ్రహ్మసాని శ్రీనివాసరావు, బాజీ రాంబాబు నాయక్, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు. అడుగులో భాగంగా ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పర్యటించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చాకలిగుంట ప్రాంతం, వెనకబడినటువంటి వర్గాలు, పేదవారు నివసించేటువంటి ఈ ప్రాంతంలో గత 8 నెలల నుంచి ఇక్కడ అవసరమైనటువంటి ప్రతి ఒక్క రోడ్డుతో పాటు మంచినీటి కుళాయి ప్రతి ఇంటికి, అలాగే వారికి అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటి కూడా ఒక్కొక్కటిగా ఇంటింటికి చేరదీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ఇంట్లో 2 పిల్లలు చదువుకుంటా ఉంటే తల్లికి ఏ పిల్లవాడిని చదివిస్తారు అంటూ అమ్మఒడి కార్యక్రమం జరిగింది. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు చదువుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రతి పిల్లవాడికి కూడా 13,000 రూపాయలు ఇంటికి పంపించినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా సామాజిక పెన్షన్లు కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, దీపం పథకం ద్వారా ఇచ్చేటువంటి గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఇవన్నీ కూడా ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చడమే కాకుండా ఈరోజు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా
ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీటిని అందించాలనేటువంటి ధ్యేయంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మనందరం చూస్తూ ఉన్నాం, ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర హితం కోసం రాష్ట్ర ప్రజల మనోభావాలను గుర్తించి ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ప్రధాని దగ్గర నుంచి కేంద్ర మంత్రులు తెలియజేసి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క నిధిని రాబట్టేటువంటి క్రమంలో, అంతేకాకుండా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ను కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కల్పించాలనేటువంటి ఆలోచనతో ఒక పక్కన మెగా డిఎస్సి పేరుతో ఉద్యోగాలు క్రియేట్ చేసేటువంటి 16,000 మందికి ఉద్యోగాలు, పోలీస్ నియామకాల దగ్గర నుండి ప్రైవేట్ మైక్రోసాఫ్ట్ అలాగే అనేక కంపెనీలు, క్యాప్జిమ్ అట్లాంటి కంపెనీలన్నీ కూడా ఈరోజు రాష్ట్రం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. మన రాష్ట్రం ముందుకు సాగుతుంది. తప్పకుండా ఈ 5 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పరిపాలనలో తప్పకుండా ఒక మంచి రోజులు ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నాయని చెప్పి తెలుస్తూ, కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ప్రజలను రెచ్చగొట్టేటువంటి విధంగా, మభ్యపెట్టేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి ఈ అరిగిపోయినటువంటి క్యాసెట్ జగన్ గారిని ప్రజలు క్షమించరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సోదరులు గుంటూరు తూర్పు నియోజక శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు శాసనసభ్యులై 1 సంవత్సరం పూర్తయిన తర్వాత, కూటమి ప్రభుత్వం 1 సంవత్సర పరిపాలన పూర్తయినాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 1 సంవత్సరం తర్వాత సుపరిపాలన పేరుతో ఇంటింటికి తెలుగుదేశం ఈ కార్యక్రమం ద్వారా ఈ సంవత్సర కాలంలో ఏమేమి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం, అవి ప్రజలకు ఏ మేరకు అందినాయి, ఇంకేమేమి చేయాల్సినవి ఉన్నాయి అనే అంశాలని కనుక్కోవడం కోసం తూర్పు నియోజకవర్గంలో శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారితో పాటు పర్యటన చేయడం జరుగుతోంది. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత చిన్న చిన్న అంశాలు తప్ప మేజర్ సమస్యలు పెద్దగా ఏమి లేవు. గత ప్రభుత్వ తప్పిదాల వలన ఆ సమస్యలు కూడా ఉన్నాయి. అకారణంగా తొలగించిన రేషన్ కార్డులు, అకారణంగా వైసీపీ ప్రభుత్వం తొలగించిన పెన్షన్లు, గత ప్రభుత్వంలోనే అనేక మందికి ఇళ్ళు రద్దు చేయడం జరిగింది. వాటిని రీస్టోర్ చేస్తున్నటువంటి అంశం. ప్రతి ఇంటికి నజీర్ గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలను కనుక్కొని వాటిని సత్వరమే స్థానికంగా ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులను పిలిపించి వారి ద్వారా సమస్యకు పరిష్కారం చేయటం ప్రజలు బాగా సంతోషపడుతూ ఉన్నారు. ఇక్కడ తల్లికి వందనం పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఒక్కొక్కరికి 13,000 రూపాయల పాటికి జమ చేయడం జరిగినటువంటి అంశం మేమే చూసాం. ఇప్పుడు ఒక ఇంట్లో 7 పిల్లలు ఉన్నారు. 6 పిల్లలకి 13,000 కాడికి జమ అయింది. 7వ పిల్లవాడు 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోతున్నాడు. ఆ అబ్బాయికి కూడా ఈ నెల 31 అడ్మిషన్ లాస్ట్ 31 లోపు ఆ అబ్బాయికి కూడా పడతాయి. ఆ తర్వాత చిన్న సమస్య ఏమిటంటే నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కొద్దిమంది సమ్మె చేయడం వల్ల కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య వచ్చింది. ఈ నీటి సమస్య పరిష్కారం కోసం సోదరులు ఎమ్మెల్యే గారు వారితో చర్చలు జరిపారు. ఇవాళ సాయంత్రం రేపట్లో ఎక్కడ నీటి ఇబ్బంది లేకుండా ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒకవైపున సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా లేదా చూస్తూ, మరొక వైపున గత ప్రభుత్వ తప్పిదాలను సరి చేసుకోవడంతో సమయం అంతా సరిపోతున్న అంశం. ఏదేమైనా వయసులో చిన్నవాడైనప్పటికీ కూడా నజీర్ అహ్మద్ చాలా బాగా పనిచేస్తున్నాడనే అంశం అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా మేమున్న ప్రాంతంలో ఇప్పుడున్న ప్రాంతం రెక్కాడితే కానీ దొక్కాడని కుటుంబాలు, రోజువారీ దినసరి వేతనాలకు వెళ్ళేటువంటి వారు అనేక మంది ఉన్నారు. వీళ్ళందరికీ వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి చంద్రబాబు గారు తల్లికి వందనం పేరుతో వేసినటువంటి డబ్బులు బాగా ఉపయోగపడుతున్నాయి. అట్లాగే కుటుంబ మిషన్ల ద్వారా వారు ఉపాధిని కల్పించుకునే దానికి కూడా కొంతమంది పేర్లు తీసుకొని వారికి కూడా సోదరులు నజీర్ అహ్మద్ గారు ఈ సబ్మిట్ చేయబోతూ ఉన్నారు. ఇంకో మంచి అంశం ఏంటంటే ఈ సందర్భంగా నారా లోకేష్ గారిని బాగా అభినందించాలి. ఆయన విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత అనేక సంస్కరణలు పెడతా, ముఖ్యంగా తల్లికి వందనం తొందరగా పెడతానికి కారణం లోకేష్ గారే. మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో నజీర్ అహ్మద్ శాసనసభ్యుడు అయిన తర్వాత చంద్రబాబు గారు లోకేష్ బాబు గారి సహకారంతో ఏళ్ల తరబడి మూడబడినటువంటి కోటిగూడు సత్రం బీసీ విద్యార్థుల హాస్టల్ని రీస్టోర్ చేసినటువంటి 1,70,00,000తో దాన్ని బాగు చేయించారు. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు బాగా నడుస్తున్నటువంటి అంశం. ఈ రోజున 17వ వార్డులో మన గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు సుపరిపాలన తొలి అడుగు, అలాగే 17వ డివిజన్లో నూతనంగా ప్రారంభించిన పార్టీ కార్యాలయానికి విచ్చేసిన నజీర్ అహ్మద్ గారికి, రాజా మాస్టర్ గారికి, మన రాష్ట్ర అబ్జర్వరు రాఘవేంద్రరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రోజున ప్రతి గడపకి మన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు తిరుగుతున్నారంటే
ఆ రోజున ప్రజలు ఇచ్చిన గెలుపుకి సార్థకత నిరూపించుకోవడానికి ప్రతి గొంతి తిరుగుతా, ప్రతి సమస్య, శానిటైజేషన్ సమస్య, హౌసింగ్ సమస్య, వాటర్ సమస్య, ఏ సమస్య వచ్చినా ప్రతి గొంతి తిరుగుతా, ప్రతి డోర్ని సమస్యలు కనుక్కుంటా ముందుకు సాగుతున్న నజీర్ అహ్మద్ గారి నాయకత్వంలో 17వ డివిజన్ కమిటీ కూటమి నాయకులందరినీ కలుపుకొని ఇంకా రాబోయే కార్పొరేట్ ఎలక్షన్లు కానీ వేరే ఏ ఎలక్షన్ వచ్చినా అత్యధిక మెజార్టీ 17వ వార్డు నుంచి మేము 100% ఇవ్వగలుగుతామని యాజ్ ఏ వార్డు ప్రెసిడెంట్గా తెలియజేస్తున్నాం. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సహకారంతో ఈ నెల 22వ తేదీన మెగా జాబ్ మేళా జరగనుంది. స్థానిక బ్రాడీపేట 3వ లైన్ మాస్టర్ మైండ్స్ క్యాంపస్లో జాబ్ మేళా ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ని బుధవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గల్లా మాధవి స్కిల్ డెవలప్మెంట్ అధికారి సంజీవరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. ఎన్నికల హామీలో భాగంగా 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ జాబ్ మేళాలో సుమారు 24 కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు. 10వ తరగతి నుంచి పీజీ చదువుకున్న యువత ఈ జాబ్ మేళాను సద్వినియోగపరుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. వృత్తి నైపుణ్యం, ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులకి ఆకర్షణీయమైన ప్యాకేజ్ ఉంటుందని వివరించారు. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఒక మెగా జాబ్ మేళా, 6 మినీ జాబ్ మేళాలు నిర్వహించామని చెప్పారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. 1 ఇయర్ పరిపాలన నుంచి అంటే 1 ఇయర్ బ్యాక్ నుంచి మనం తీసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఆఫీస్ నుంచి అనేక జాబ్ మేళాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందరో యువతకి ఉద్యోగ కల్పనలు ఇచ్చే ప్రయత్నం చేశాము. ఒక మెగా జాబ్ మేళా, అదేవిధంగా ఒక 6 మినీ జాబ్ మేళాలు మనం ఇక్కడ నిర్వహించుకొని ఈ ఆఫీస్ నుంచే నిర్వహించుకొని యువతని ఒక మంచి పొజిషన్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాము. అయితే ఈరోజు ఏపీ స్కిల్స్ కార్పొరేషన్ తరపు నుంచి మరి ఇంకొక జాబ్ మేళాని ఏర్పాటు చేస్తూ ఈరోజు మన దగ్గరికి సంజీవరావు గారు వచ్చారు. పోస్టర్ లాంచ్ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మీ అందరినీ పిలిచి మీడియా పూర్వకంగా ఈ పోస్టర్ లాంచ్ని చేయాలి అని చెప్పి నిశ్చయించుకున్నాము. అయితే దాదాపుగా 20 కంపెనీలు మన పశ్చిమ నియోజకవర్గానికి రాబోతూ ఉన్నాయి. ఇందులో 10th నుంచి కూడా ఫార్మసీ దాకా, ఎంసీఏ, ఎంబీఏ చేసిన వాళ్ళు పీజీ దాకా, 10th to పీజీ అండ్ ఐటీఐ అండ్ ఫార్మసీ ఇలా అన్ని విభాగాల యువతని ప్రోత్సహించే విధంగా ఒక 20 కంపెనీలని ఏర్పాటు చేసుకొని ఈ జాబ్ మేళాని నిర్వహించబోతా ఉన్నాము. మనకి మార్కులతో సర్టిఫికెట్లు ఉంటున్నాయి కానీ పిల్లల దగ్గర కాస్త నైపుణ్య లోపం అనేది కనిపిస్తూ ఉంది. ఎక్స్పీరియన్స్ అనేది కాస్త తక్కువగా ఉండడం వల్ల, వాళ్ళు ఫ్రెషర్స్ అవ్వడం వల్ల కంపెనీస్కి వాళ్ళని హైర్ చేసుకునే ప్రాసెస్లో కాస్త తక్కువ జీతాలతో ముందు హైర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి మనకి వీళ్ళు కూడా అంటే యువత కూడా ఖాళీగా ఉండే కంటే కనీసం మనం ఎవరి మీద ఆధారపడకుండా మన పాకెట్ మనీకైనా వస్తాయి, ఒక సంవత్సరం పాటు చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుందనే ఒక ఆలోచన ధోరణితో జాయిన్ అయితే చాలా బాగుంటుంది. ఒక ఇంటర్న్షిప్ చేస్తున్నాము అనే ఒక ఆలోచన దృక్పథంతో మనకి జాయిన్ అయితే బాగుంటుంది. ఆ 1 ఇయర్లో వాళ్ళు సంపాదించుకునే ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి మంచి మంచి కంపెనీల్లో వాళ్ళకి అవకాశం ఉంటుంది. వాళ్ళు ముందే అంటే ఖాళీగా ఉండే కంటే ఎందులో ఒక దాంట్లో మనం వర్క్ చేస్తూ ఉంటే ఆ వచ్చే రీచబిలిటీ వేరు, వాళ్ళకి వచ్చే ఎక్స్పీరియన్స్ వేరు, ఆ పిఆర్ వేరు. కాబట్టి కంపల్సరీగా జీతాల గురించి లేదంటే ఈ శాలరీస్ని బేస్ చేసుకొని కాకుండా వర్క్ ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేసుకొని యువత అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయి ఉన్నాయి అండ్ ఆ రోజు వచ్చినప్పటికీ కూడా ఆ రోజు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ జాబ్ మేళాకి వాళ్ళందరూ అర్హులు అవుతారు, లేదంటే అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా వాళ్ళు ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వచ్చు అని చెప్తూ అందరూ కూడా దీన్ని మ్యాక్సిమం రీచ్కి తీసుకెళ్లాల్సిందిగా మీడియా మిత్రులందరికీ కూడా కోరుకోవడం జరిగింది. శాసనసభ్యులు శ్రీమతి గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సహకారంతో ఒక మెగా జాబ్ మేళా అనేది కాన్స్టిట్యున్సీ లెవెల్లో మనము డిపార్ట్మెంట్ తరపు నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి మేడం గారు చెప్పినట్టుగా 22వ తారీఖు మనకి మాస్టర్ మైండ్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఈ మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10వ తరగతి నుంచి అంటే బేసిక్ లెవెల్ 10వ తరగతి నుంచి పీజీ లెవెల్ వరకు ఎవరైనా సరే దీనికి అర్హులు. సో వాళ్ళు 18 సంవత్సరాలు నిండుండాలి. అదేవిధంగా 35 సంవత్సరాల లోపు ఉన్న యువతి ఎవరైనా సరే ఈ జాబ్ మేళాకి పార్టిసిపేట్ చేసి వాళ్ళకి అదే రోజు ఈవినింగ్ మేడం గారి చేతుల మీద కానీ ఆఫర్ లెటర్లు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో దీనిలోకి వచ్చేసి మనకి ఈ డిఫరెంట్ కంపెనీస్ అన్నీ వచ్చినాయండి. 10th నుంచి మార్కెటింగ్ కావచ్చు, ఫార్మసీ కంపెనీస్ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, ఇలా అన్ని రకాలని అన్ని వింగుల్ని కలుపుకొని మనం చేస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గౌరవ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల అనుసారము మనం 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఇవ్వాలనుకున్నామో గవర్నమెంట్ నుంచి ఇదొక
విధంగా మనకి డైరెక్ట్ ప్లేస్మెంట్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో నిర్వహించమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చున్నాయి. అందులో భాగంగా మనం గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దయచేసి పత్రికా మీడియాలందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ ఎక్కువ సపోర్ట్ అందిస్తే మనం యూత్కి మంచిగా మనం సర్వీస్ అందించిన వాళ్ళంతా కాబట్టి ప్రతి యువతకి ఇది అందే విధంగా మీ అందరి సహకారం కూడా కోరుచున్నాము. ప్రమాదకర విద్యుత్ సంస్కరణలు చట్ట సవరణల్ని నిలిపివేయాలని ప్రజా సంఘాల రాష్ట్ర వేదిక డిమాండ్ చేసింది. ఎన్నికల ముందు ప్రజలపై విద్యుత్ భారం లేకుండా చూస్తామని కూటమి పెద్దలు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ విషయంలో చంద్రబాబు చేసిన మోసాన్ని ఇంటింటికి వివరిస్తామని ప్రకటించారు. గుంటూరు సిపిఐ జిల్లా కార్యాలయంలో బుధవారం వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజల నడ్డి విరుస్తున్న విద్యుత్ ఛార్జీలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్, లక్ష్మణరావు, అరుణ్ కుమార్, శ్రీనివాసరావులు మీడియాతో మాట్లాడారు. విద్యుత్ భారాలు తగ్గించాలని కోరుతూ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు. ఆగస్టు 5వ తేదీన విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. ఆదాని కంపెనీతో జరిగిన సెకీ ఒప్పందాలను రద్దు చేసే వరకు ప్రజా ఉద్యమం ఆగదని హెచ్చరించారు. కార్యాలయంలో వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యుత్ భారాలను మోపేటటువంటి విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆ అంశాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి పూనుకోవాలని రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు జిల్లాలో ఈ సమావేశాన్ని నిర్వహించి దీంట్లో ప్రధానంగా స్మార్ట్ మీటర్లను తక్షణమే ఆపాలని, బిగించినటువంటి స్మార్ట్ మీటర్లను వెంటనే ఉపసంహరించాలని, ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఇంధనపు సర్దుబాటు ఛార్జీలు తదితర ఛార్జీలను తక్షణమే రద్దు చేయాలని, యూనిట్కి 6 పైసల నుంచి రూపాయి వరకు పెంచినటువంటి దుర్మార్గపు పెంపుదలని తగ్గించాలని, అలాగే 2024-25లో వినియోగదారుల నుండి అదనంగా వసూలు చేసిన 2,787 కోట్ల రూపాయలను వెంటనే తిరిగి చెల్లించాలని, 2019-25 మధ్య 1,500 కోట్ల రూపాయలు టూ డౌన్ ద్వారా బిల్లుల్ని తగ్గించాలని, గత సంవత్సర కాలంలో ప్రజలపై వేసినటువంటి విద్యుత్ భారాలు 15,525 కోట్ల భారాన్ని రద్దు చేయాలని, అదానీ కంపెనీతో చేసుకున్నటువంటి సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలనేది ఈ సమావేశంలో ప్రధానంగా డిమాండు. అలాగే ఈ రోజున అసలు ఉదయం నుంచి 10 గంటల లోపు ఒక రకమైనటువంటి మీటర్ రీడింగ్ వస్తూ ఉంది, 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఇంకో రకమైన రీడింగ్ వస్తూ ఉంది, సాయంత్రం పూట లేట్ నైట్లో మరింత ఎక్కువ దాని ఇష్టం వచ్చినట్టుగా మీటర్ తిరుగుతూ ఉంటే కరెంటు ఛార్జీల భారాన్ని మోయలేక చాలామంది ఏసీలు వేసుకోవడం మానేశారు, ఫ్యాన్లు వేసుకోవడానికి కూడా భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ ఏర్పడుతూ ఉన్నాయి. ఇదే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఛార్జీలను పెంచినప్పుడు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచనని ఘంటాపదంగా ప్రతి ఎన్నికల సభలో కూడా తెలియజేయటం జరిగింది. కానీ ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీకి లొంగిపోయి మోడీకి బానిసై ఈ యొక్క విద్యుత్ ఛార్జీల్ని పెంచుతూ ఉన్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలోనూ స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. మేము వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు బిల్లులు పెంచాం అని చెప్పేసి చెప్పింది. అదేవిధంగా ఈరోజు అనేక రకాలైనటువంటి గత ప్రభుత్వం ఆ కుంభకోణం చేసింది, ఎట్లా చేసింది అని చెప్పేసి ప్రకటిస్తూ ఉంది. కానీ సెకీ విషయంలో మాట మాత్రం కూడా మాట్లాడినటువంటి ప్రభుత్వం ఎందుకని మాట్లాడలేదని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వీటన్నిటితో పాటు ఈరోజు గతంలో ఉన్నటువంటి
ఒప్పందాలు ఏదైతే స్మార్ట్ మీటర్లకు సంబంధించి పెట్టుకుందో అదే ఒప్పందాలని ప్రభుత్వం పాటిస్తున్నట్టు పరిస్థితుంది. గతంలో కొద్ది మాత్రమే వీటిని ప్రయత్నం చేసింది, కానీ ఇప్పుడు అన్ని షాపులకి అదే రెసిడెంటల్ ఇళ్ళకి అన్నిటికి కూడా స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనిని ఏదైతే లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి, మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. మేము ఈరోజు అదేవిధంగా ఏదైతే ఈ స్మార్ట్ మీటర్ల ప్రమాదం అని మీరు చెప్పారో వాటిని ఇప్పుడు బిగిస్తున్నటువంటి మీరు వీటికి ఏం సమాధానం చెప్తారని కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే స్మార్ట్ మీటర్ని తీసేయాలా, బిగించినటువంటి స్మార్ట్ మీటర్లు కూడా తీసేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వీటన్నిటితో పాటు సెకీ ఒప్పందంలో జరిగినటువంటి అవినీతి విషయం కూడా బయట పెట్టి వాటి మీద కూడా తేల్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానమైనటువంటిది ప్రజలపై విద్యుత్ భారాలు వేసేటటువంటి అంశంలో పోరాటానికి సిద్ధంగా పోతా ఉన్నాం. రాష్ట్ర ప్రజలపైన భారాలు మోపుతున్నటువంటి ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చెప్పి, అదేవిధంగా సర్దుబాటు ఛార్జీల పేరుతో, సర్ఛార్జీల పేరుతో, అదనపు ఛార్జీల పేరుతో ముద్దు పేర్లు పెడుతూ ప్రజలను దోచుకుంటా ఉన్నారు. ఈ దోపిడీని ఆపాలని చెప్పేసి, అదేవిధంగా స్మార్ట్ మీటర్లని తక్షణమే రద్దు చేయాలనే ప్రధానమైనటువంటి డిమాండ్లతో వామపక్ష పార్టీలు అదేవిధంగా ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకి సిద్ధమవుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉంది. ప్రజలపై విద్యుత్ భారం మోపినప్పుడు ఈనాడున్న ప్రభుత్వం ఆ రోజు మేము అధికారంలోకి వస్తే విద్యుత్తును ధరలు పెంచడమే కాదు తగ్గిస్తాము, ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు కానీ సర్దుబాటు ఛార్జీలు కానీ అని హామీలు ఇచ్చున్నారు. ఈ హామీలన్నిటివి కూడా బోటకం అనేటటువంటి తేలిపోతుంది. ఎందుకంటే అధికారం కోసమే రకరకాలైన హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాని అమ్మాని లాంటి వాళ్ళకి ఊడిగం చేయడం తప్పక ప్రజల యొక్క శ్రేయస్సు కానీ ప్రజల యొక్క బాగోగులు కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళు కార్పొరేట్ సెక్టార్స్కే ఏ విధంగా ఊడిగం చేయాలనేటటువంటి దాంట్లో భాగంగానే ఆనాడున్నటువంటి హామీలు మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసే దాంట్లో భాగంగానే ఈ రోజున స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. ప్రజా సమస్యల్ని తెలుసుకొని పరిష్కరించేందుకు డివిజన్ టీడీపీ కార్యాలయాలు అందుబాటులో ఉంటాయని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. స్థానిక 17వ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయాన్ని బుధవారం ఎమ్మెల్యే నజీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యల్ని ఈ కార్యాలయం తన దృష్టికి తెస్తుందని చెప్పారు. ప్రజలకు నిత్యం డివిజన్ టీడీపీ కమిటీ సభ్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు బ్రహ్మసాని శ్రీనివాసరావు, బాచి, శ్రీకాంత్, గోపి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగర ప్రజలు ఎదుర్కొంటున్న నీటి కష్టాలు 24 గంటల్లో తీరిపోతాయని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి భరోసా ఇచ్చారు. ఆప్కాస్ కార్మికుల సమ్మె ఒక పక్క, నీటి సరఫరాలో టెక్నికల్ సమస్య మరొక పక్క తలెత్తడంతో నీటి ఎద్దడి నెలకొందని చెప్పారు. ఈ దిశగా దిద్దుబాటు చర్యలు చేపట్టి ప్రజల గొంతెండకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెప్పారు. బుధవారం గుంటూరులో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. నీటి సరఫరాలో ఏర్పడిన అంతరాయానికి చక్కటి ముగింపు పలుకుతామని చెప్పారు. గుంటూరు నగరవాసులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ నిరంతరాయంగా త్రాగునీరు అందిస్తామని వివరించారు. ఆప్కాస్ కార్మికుల సమస్యని పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. 3 days నుంచి ఇదే ప్రోగ్రాం మీద ఉన్నాము. ప్రతి 2 గంటలకు ఒకసారి అధికారులతో మాట్లాడుతూ ఉన్నాము. ఇప్పటికే తక్కలపాడు రిజర్వాయర్ దగ్గరికి కార్పొరేషన్ వాళ్ళు, మేయర్ గారు వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. ఎస్సీ గారితో నిరంతరం మాట్లాడుతూ ఉన్నాము. అయితే ఇందులో ప్రధానంగా 2 సమస్యల్ని చూడటం జరిగిందండి. ఒకటి ఏంటంటే స్ట్రైక్ నేపథ్యం, రెండవది వచ్చేసి మనకి మంగళగిరి టు గుంటూరు ఛానల్ దగ్గర కొంచెం బ్రీచ్ అవ్వడం వల్ల అదొక ప్రాబ్లం అయింది. ఈవెన్ ఎర్లీ మార్నింగ్ కూడా దాన్ని నిన్న నైట్ సరి చేయడం వల్ల బాగానే రెక్టిఫై అయింది అని అనుకున్నప్పుడు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కూడా చిన్న ప్రాబ్లం మళ్ళీ బ్రీచ్ అవ్వడం జరిగింది. దానికి ఆల్రెడీ ఇప్పుడు టీం అంతా కూడా అక్కడే ఉన్నారు. సో అది మనకి రేపు ఇవాళ సాయంత్రానికి లేదంటే మ్యాక్సిమం రేపు మార్నింగ్ కల్లా ఈ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది. అయితే మా దృష్టికి రాగానే మ్యాక్సిమం ఎక్కడెక్కడ నీడ్ ఉందో అక్కడంతా ట్యాంకర్ల ద్వారా వాళ్ళకి సరఫరా అందించడం జరిగింది. అండ్ ఈ స్ట్రైక్లో ఉన్న వాళ్ళని కూడా మ్యాక్సిమం మోటివేట్ చేసి మళ్ళీ విధుల్లోకి వచ్చే ప్రయత్నం ఆల్రెడీ చేశాము. మరీ మొండిగా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వారెంట్లు కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ 2 daysలో ఈ ప్రాబ్లమ్ని మేము రెక్టిఫై చేసి ప్రజలకి కాస్త ఇబ్బంది లేకుండా చూస్తాము. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా భావిస్తున్నాం. వాటర్ ప్రాబ్లం, బోర్లు లేని అపార్ట్మెంట్లు కానీ ఇండివిజువల్ హౌసెస్లో కానీ 3 రోజులు బట్టి వాటర్ రాకపోతే ఆల్టర్నేటివ్ సోర్స్ లేకపోతే అలా దీని మీద కార్పొరేషన్ కమిషనర్ మేయరు ఏర్పాటు చేయకుండానే ఢిల్లీ వెళ్ళిపోయారు.
సార్ ఢిల్లీ వెళ్ళిపోయింది, సరదాగా విహారయాత్రకు వెళ్ళలేదండి. మనం మున్సిపల్ కార్పొరేషన్లో మనకి శానిటేషన్ మీద అవార్డు రావడం వల్ల వాళ్ళు అది అందుకోవడం కోసం అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి సమస్యను తప్పించుకోవడం కోసం కాదు. ఈవెన్ నిన్న కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి దాన్ని పర్యవేక్షించి సార్ట్ అవుట్ చేసి మరీ వచ్చారు. కాబట్టి మ్యాక్సిమం ఇవాళ సాయంత్రానికి లేదంటే రేపు మార్నింగ్కి ఈ ప్రాబ్లం కొలిక్కి వస్తుందండి. ఇవాళ ఈవినింగ్ కల్లా అవుతుందండి. ఇవాళ ఈవినింగ్ కల్లా మీకు సాల్వ్ అవుతుంది, లేదంటే రేపు మార్నింగ్ మ్యాక్సిమం. అవునండి, కాదండి, ఇందులో 2 రకాలు ఉన్నారండి. ఒకటి ఆప్కాస్ వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు పర్మనెంట్ వర్కర్స్ ఉన్నారు. ఆప్కాస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ జీతాలని పెంచాలి అని చెప్పి స్ట్రైక్లో ఉన్నారు. అయితే వాళ్ళల్లో కూడా మ్యాక్సిమం ఇప్పుడు కాల్ ఆఫ్ చేసుకొని సగం మంది వచ్చున్నారండి, విధుల్లోకి వచ్చారు. ఈ పర్మనెంట్ వర్కర్స్ని పెట్టుకొని దీని మీద వర్క్ చేస్తున్నాము. డివిజన్ వైజ్లో కొన్ని డివిజన్స్లో ఈ వర్క్ తెలిసిన వాళ్ళని కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళకి డైలీ వేజ్ ఇచ్చి కొన్ని డివిజన్స్లో ప్రాబ్లం రెక్టిఫై చేయడం కూడా జరిగింది. అయితే రేపు మార్నింగ్ కల్లా ఈ ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. ప్రాబ్లం సివియర్ అయిన తర్వాత కార్పొరేషన్ వాళ్ళు ఒక కాల్ సెంటర్ నెంబర్ ఇచ్చారు, కానీ అది ఇప్పుడు పనిచేయట్లేదు. లేదండి, ఇవాళ ఈవినింగ్ లేదంటే రేపు మార్నింగ్ కల్లా మీకు ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది ఖచ్చితంగా. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడడానికి ఇది ఛానల్ నుంచి బ్రీచ్ అవ్వడం అనేది ఎవరు ఊహించని విషయం అండి. ఇది అనుకోకుండా జరిగిన పరిణామమే తప్ప ఏదన్నా సిబ్బంది లోపమా లేకపోతే ఇంకా మరేదైనా కారణాలు కాదు. ఈ అనుకోని సంఘటనల్ని అడ్రస్ చేసేటప్పుడు కొంత టైం పడుతుంది, కాస్త ఎనర్జీ అవసరం అవుతుంది. ఇంకా మీరు స్ట్రైక్ విషయానికి వస్తే ఇది ఒక గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కార్పొరేషన్ తరఫు ఆల్ ఓవర్ స్టేట్ వైడ్గా జరుగుతుంది. అయితే ఈ జీతాల మీద కూడా యాక్చువల్గా గవర్నమెంట్ ఆల్రెడీ అంటే ముందు వీళ్ళు స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయక ముందే గవర్నమెంట్ ఒక డెసిషన్కి అరైవ్ అయింది. జీతాలు అనేవి పెంచాలి అని చెప్పి ఆల్రెడీ అరైవ్ అయ్యారు. మనకి మినిస్టర్ గారు దీని మీద డెసిషన్ కూడా తీసుకున్నారు. అయితే దాని వెనకాల ఉన్న బడ్జెట్ పరమైన అంశాల మీద డిస్కషన్లు జరుగుతున్నాయి. అంతలోకే వీళ్ళు మనకి ఒక సంఘంగా ఏర్పడి కాల్ ఆఫ్ స్ట్రైక్ అనేది కాల్ ఆఫ్ చేశారు. సో ఇది స్టేట్ వైడ్ జరుగుతున్న సమస్య. 2 ఒకటేసారి రావడం వల్ల తీవ్రత మరింత ఇబ్బంది అయిందే తప్ప అదర్వైజ్ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి సోకాజ్ నోటీసులు ఇచ్చి బలవంతంగా సమన్వయించడానికి ఆ ఏర్పాట్లో ఉన్నారు. కానీ పబ్లిక్ వాటర్ సప్లైకి సంబంధించిన ఎవరైతే రిజర్వేర్లకు వెళ్ళాలా, ట్యాంకర్లు పంపించాలా అనేది ఆల్టర్నేటివ్ లేదండి. ట్యాంకర్లు ఆల్రెడీ పంపిస్తున్నాము. కాల్ ఆఫ్ చేయడం వల్ల దేనికి కాల్ ఆఫ్ చేస్తాం, బలవంతంగా షోకాజులు ఇచ్చి దేనికి కాల్ ఆఫ్ చేస్తాం, వాళ్ళని విధుల్లోకి తీసుకురావడం కోసం, అక్కడ ప్రజలకు ఇబ్బందిగా ఉండడం కోసం మాత్రమే కదా వాళ్ళని విధుల్లో నుంచి మనం చేసేది, మన షోకాజ్ నోటీసులు ఇచ్చేది. ఏదైనా వాళ్ళు ఆ వర్క్లోకి రావాలనే తప్ప వేరే అజెండా ఉండదు. కాబట్టి ఇది ఇంపార్టెంటే. అట్ ద సేమ్ టైం ట్యాంకర్లు కూడా చాలా వరకు ఏరియాస్లో మా తరఫున ఆఫీస్ నుంచి డైరెక్ట్ చేసి చాలా ఏరియాస్కి ట్యాంకర్లు పంపించడం జరిగిందండి. ఈ ఆకాశంలో చేస్తున్నటువంటి ఉద్యోగులు చాలా మంది ఇక్కడే 15 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఒకే స్థానంలో స్థిరపడిపోయారు. వాళ్ళే దీనికి ప్రత్యేకంగా ఈ సమ్మెకి కాల్ చేసి ఇబ్బందులు పెడుతున్నారు అనేది ఆరోపణ. దానికి అది ప్రత్యక్షంగా అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. అలాంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వాళ్ళు అసలు ఇక్కడి నుంచి రిటైర్ అయిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. మనకి జనరల్గా ఐడెంటిటీ క్రైసిస్ అనే ఒక జబ్బు ఉంటుందండి. ఆ జబ్బులో భాగంగా మనం ఎలివేట్ అవ్వాలి, మనము ధర్నాలు చేస్తేనో మనం పోరాడితేనో పలానా పని జరిగింది అనే ఒక కాన్సెప్ట్ను ముందుకు తీసుకెళ్లే ఆర్గనైజేషన్స్ కొన్ని ఉంటాయి. అయితే అన్నిటి మీద దృష్టి పెడతాము. ముందు అల్టిమేట్గా ప్రజలకి ఏ విధమైన అసౌకర్యం కలిగించకుండా ఉండడమే మన ఎజెండా. కాబట్టి ఫస్ట్ ఈ వాటర్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి తర్వాత మీరు అన్నట్టుగా ఆప్కాస్ మీద దృష్టి పెడతాం. చర్చలు సఫలం కాల ఓకే మొక్కుబడిగా మేయర్ గారు చెప్పి పెట్టిపోయారు. 15 మంది జాయిన్ అవ్వలేదు, ఒక్కరు కూడా జాయిన్ అవ్వలేదు. ఈ డ్యూటీలో అందరూ స్ట్రైక్లో కొనసాగుతున్నారు. 2 యూనియన్లు 2 యూనియన్లు. రాష్ట్రంలో ఏ కార్పొరేషన్లో అయితే గుంటూరులో బలవంతంగా జరుగుతుంది. విజయవాడ వాటిలో వస్తున్నాయి, ఏలూరులో వస్తున్నాయి, ఒంగోలులో వస్తున్నాయి. పక్కన సార్ గుంటూరు ఎప్పుడు కూడా అన్ని విధాల స్ట్రాంగేనండి. ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడంలో ఎంత స్ట్రాంగో రెక్టిఫై చేయడంలో కూడా అంతే స్ట్రాంగ్. మీకు రేపటికల్లా ప్రాబ్లం 100% రెక్టిఫై అవుతుంది. తిరుమల శ్రీవారిని సినీ నటి ప్రణీత దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో భర్త కుమారుడితో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అత్తారింటికి దారేది, రభస, పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం, హలో గురు, ప్రేమ కోసమే తదితర చిత్రాలు నటిగా ప్రణీతకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బొనికెల నాగమల్లేశ్వరరావుని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత సాకి శైలజనాథ్ పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దశాబ్దాలుగా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేక మంది నాయకులు సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఎంపిక అవుతున్నారని చెప్పారు. మనవ గ్రామంలో నాగమల్లేశ్వర కుటుంబాన్ని చూసి ధూళిపాల నరేంద్ర భయపడ్డాడని అన్నారు. పొన్నూరులో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి అంబటి మురళీకృష్ణకు ఓటింగ్ శాతం పెరగటాన్ని ధూళిపాల నరేంద్ర జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అలాగే నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నం ఘటనలో గత్యంతరం లేక పోలీసులు కేసు పెట్టినట్లు ఉందని చెప్పారు. రాజకీయ ప్రమేయంతో ఈ కేసులు గోల్మాల్ చేసే కుట్ర జరుగుతుందని అన్నారు. నాగమల్లేశ్వరరావు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని చెప్పారు. నాగమల్లేశ్వరరావును హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలనే ప్రయత్నం జరిగిందని అన్నారు. ఐసీయూలో నాగమల్లేశ్వరరావు గారిని చూడడం జరిగింది. అతని పైన దాడిని చూశాం మేము. అత్యంత భయానకంగా, బీభత్సంగా, కర్కశంగా జరిగింది ఆ దాడి. చివరికి దెబ్బలు తిని మరీ పైకి లేస్తుంటే కూడా మళ్ళీ అంటే కసితో దాదాపు ఇది ప్రాణం మిగిలింది కాబట్టి హత్యా ప్రయత్నం అయింది, కానీ లేకపోతే ఇది దాదాపు హత్యగానే మనం గమనించుకోవాల్సిన అవసరం. నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతా ఉన్నా, రాజకీయ ప్రత్యర్థులతో మీరు రాజకీయంగా యుద్ధం చేయండి. ఎట్లాగూ మీకు ఆ సత్తా లేదు, ఆ శక్తి లేదు. దశాబ్దాల నుండి ఆ గ్రామంలో సర్పంచ్గానో ఎంపీటీసీగానో ఎన్నిక అవుతున్న ఆ దళిత కుటుంబం చూసి నేను గర్వపడతా ఉన్నా. మీరు భయపడ్డారు. చివరికి ఇటువంటి డిజాస్టర్లో కూడా, మీరు సృష్టించిన డిజాస్టర్లో కూడా ఆ మాట ఎందుకు వాడుతున్నా అంటే ఇప్పటికి కూడా దాదాపు 30-35 లక్షల ఓట్లు లెక్క తేలడం లేదు ఈ రాష్ట్రంలో. అప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మురళీ గారికి ఓట్లు పెరిగింది, మీరు జీర్ణించుకోలేకపోయారు. నేను నరేంద్ర గారిని అడుగుతా ఉన్నా, నరేంద్ర గారు మీ ఉపన్యాసాన్ని మీరు గుర్తెచ్చుకోండి. మీరు ఏదో హాల్లో బహుశా ధూళిపాల వల్ల మినీ మహానాడు మీరు ఏ విధంగా రెచ్చగొట్టారో గుర్తెచ్చుకోండి మీరు. అట్లాగే పోలీస్ శాఖ వాళ్ళని కోరుతా ఉన్నా, నేను అతి కష్టం మీద మీరు కేసు పెట్టారేమో అనిపిస్తూ ఉంది. మీ రిమాండ్ రిపోర్ట్ ఇంకా పూర్తి కాకముందే, ఎఫ్ఐఆర్ కాకముందే, ఛార్జ్షీట్ రాకముందే మీరు బహుశా 4-5 వాళ్ళు అనుకుంటా A4, A5ని తొలగించినట్లు కూడా వార్తలు ఉన్నాయి. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నాకు తెలిసి ఛార్జ్షీట్ దాఖలు కాకుండా, ఎంక్వైరీ జరగకుండా పేర్లు తొలగించడం అనేది జరగలేదు. ఓ వ్యక్తి చావు బతుకుల మధ్యన పోరాటం చేస్తూ ఉంటే ఏదో చిన్న విషయం దీనికోసం ఎందుకు గగ్గోలు పెడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. దీనికి అంటే ఆ సీసీ ఫుటేజెస్ చూసిన తర్వాత వారికి చిన్న విషయంగా తోచిందంటే అతను ఏమాత్రం దయాద్రహృదయం లేదు. ఆ వ్యక్తి ఇప్పటి వరకు కూడా విషమ పరిస్థితుల్లో 12-13 రోజులు కొట్టుమిట్టాడుతుంటే వారు ఆ విధంగా వ్యాఖ్యానం చేయటం ఏమాత్రం మానవత్వం లేని విషయంగా నేను అనిపిస్తాను. కనీసం ఆయన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు అది 2 వర్గాల మధ్య, 2 వ్యక్తుల మధ్య విషయం, పార్టీకి సంబంధం లేదన్న. సరే, ఒక క్షణం వారు అనుకున్నది వారిలో దూరి మనం నిజమే అని నమ్మితే, మరి ఈ నియోజకవర్గానికి చెందిన 2 వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో కూర్చుంటే ఒక ఓటర్గా నువ్వు పరామర్శ చేయాల్సిన అవసరం లేదా? ఆ కుటుంబాన్ని కాపాడాల్సిన అవసరం లేదా? పోలీసు వారికి నిస్వార్థంగా, నిక్కచ్చిగా విచారణ చేయమని మీరు శాసనసభ్యుడిగా ప్రతిపాదించాల్సిన అవసరం లేదా? పైగా మరొకసారి బండ్లమూడి బాబురావు చాలా మంచివాడని, బండ్లమూడి బాబురావుకి మీద అంతకుముందు వారి మీద దాడి జరిగిందని, అందుకనే ఇది జరిగిందని డిఫెండ్ చేస్తున్నారు. ఎవరా బండ్లమూడి బాబురావు? మీ పార్టీకి చెందిన. మరి మినీ మహానాడులో మీ పార్టీ ప్లేన్ రేలో మీరు చెప్పింది బండ్లమూడి బాబురావుకి ఏంటి? మన్నో గ్రామంలో మల్లేశ్వరరావుని భూస్థాపితం చేయమన్నారు. అంటే ఎప్పటికప్పుడు, అంటే రోజుకు ఒక మాటగా వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారికి శాసనసభ్యుడిగా బాధ్యత లేదు, లేక తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి బాధ్యత వారికి లేదు. పైగా వారు ఏదైతే మాట్లాడారో ఆ వీడియో నేను కల్పితం చేశానని నా మీద కేసు ఫైల్ చేశారు. అంటే మీరు మాట్లాడిన మాటలు మినీ మహానాడులో మీరు నిలబడడం లేదు. అది మీ పార్టీ సాక్షిగా, మీడియా సాక్షిగా అందరూ మీరు విన్నారు.
అంటే మీరు సందర్భోచితంగా ఎప్పటికప్పుడు పార్టీని అమ్మేస్తారు, కార్యకర్తలను అమ్మేస్తారు, ఎవరినైనా అమ్మేస్తారు. ఆ మాట మీద మీరు నిలబడరు. ఒక్కటే విషయం నేను చెప్తా ఉన్నా, ఒక దళితుడి మీద జరిగినటువంటి ఈ దాడిని అంబేద్కర్ స్ఫూర్తితో ఒక ఆసామిగా ఉండి వారు కుటుంబం చదువుకుని గ్రామంలో ఎవరన్నా దళితులు ఏదన్నా పెళ్ళో లేకుంటే ఇంకెవరన్నా కష్టం వచ్చినప్పుడు దినం అంటే 10,000 5,000 ఇచ్చే ఒక సహోదరమైనటువంటి అంబేద్కర్ స్ఫూర్తి ఎతికినటువంటి కుటుంబాన్ని కాపాడడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సమన్వయకర్తగా ఇన్ని రోజులు మేము ఒకటి మల్లేశ్వరాన్ని కాపాడుకోవడం, 2 ధూళిపాళ్ల నరేంద్రని ఎవిడెన్స్తో ఉన్నాయి కనుక ముద్దాయిగా చేర్చడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ఎస్సీ నాయకులు, మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతూ వారు మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి పార్టీకి సహాయం చేయాలా, మల్లేశ్వరాన్ని సహాయం చేయాలని. భౌతికమైనటువంటి దాడి వీడియోలు తీస్తూ ఆ రకమైనటువంటి దాడి చేస్తే అది ఒళ్ళు గగుర్పాటు గురి చేసింది. ఈరోజు నాగమల్లేశ్వరరావు గారిని బెడ్ మీద చూస్తే ఏదో మనసుకు తెలియనటువంటి తృప్తి కలిగింది. ఎందుకంటే వారు చూడడము, కాళ్ళు చేతులు కదిలించడము, పిలిస్తే పలికేటువంటి ప్రయత్నం జరిగింది. అయితే వారి యొక్క ఆరోగ్యం కోసం మా ఇక్కడ పుల్లూరు నియోజకవర్గంలో వారు బాగుపడాలా, బ్రతకాలా, బయటికి రావాలా, సజీవంగా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండాదండాగా నిలబడాలని చెప్పేసి ఇక్కడ కార్యకర్తలందరూ కూడా ఆ భగవంతుడిని ప్రార్థించడం జరిగింది. దేవుని దయ వలన ఆ భగవంతుని ఆశీస్సులతో వారు కూడా త్వరలోనే బయటికి కూడా రావడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఒక్కటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా నువ్వు సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి నీవు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచులు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎక్కడెక్కడక్కడ ఉక్కుపాదంతో అణిచేటువంటి ప్రయత్నం ఇది ఎంతవరకు సహేతుకమని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఒక్కటే చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో, ఈ రోజు నీ కొడుకు రాసినటువంటి రాజ్యాంగం రెడ్ బుక్ ఆధారంగా ఈ రోజు పని చేస్తా ఉన్నావు. ఈరోజు పోలీసులను పెద్ద జీతగాలుగా మార్చుకున్నటువంటి నేపథ్యం ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా లేదు. ఈరోజు పోలీసు వ్యవస్థ మొత్తం కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు లోకేష్ అనేటువంటి మూర్ఖుడు రాసినటువంటి రాజ్యాంగమైనటువంటి రెడ్ బుక్ను ఈరోజు ముందు పెట్టుకొని ఈరోజు ముందుకు నడిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు చదువుకున్నటువంటి ఐపీఎస్లు కావచ్చు, ఈరోజు సిఐల్ని కావచ్చు, డిఎస్పీలని కావచ్చు, నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, అయా ఈరోజు మీరు రెడ్ బుక్ చదువు ఆధారంగా మీరు ఉద్యోగాలు పొందలేదు. ఈరోజు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ఆధారంగా మీరు ఉద్యోగాలు పొందినారు. ఈరోజు ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి పన్నుల ద్వారా ఈరోజు మీరు జీతాలు తీసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడుకు, ఆయన కొడుకు లోకేష్కు ఈరోజు ఊడిగం చేయడం ఎంతవరకు సమంజసం? మీ యొక్క గుండెల మీద చేసుకొని మీ ఆత్మలను, మీ మనస్సాక్షిని ఒక్కసారి పునఃసమీక్షించుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు నువ్వు గుర్తుపెట్టుకో, నిన్న జెడ్పీ చైర్మన్ హారిక మీద దాడి, బీసీ మహిళ, ఈరోజు ఎస్సీ సర్పంచ్ మీద ఎక్కడ చూసినా ఈ రకమైనటువంటి దాడుల ద్వారా ఈరోజు రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఈరోజు అమరావతి ఈరోజు ప్రపంచ పట్టణంలో పెట్టాలనేటువంటి ఒక ఆలోచన ఉందని చెప్పి చెప్పుకునేటువంటి నీవు ఈ ప్రాంతంలో ఈ రకమైనటువంటి భౌతిక దాడులకు పాల్పడుతా ఈరోజు ఈ సమాజానికి ఏ రకమైనటువంటి మెసేజ్ ఇస్తావు? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.